నగేష్ గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు, చెప్పండి. సార్ మనం దళిత నాయకుల గురించి చాలా సార్లు మాట్లాడాం సార్. ఎందుకంటే దళిత నాయకులు సమాజానికి కూడా చాలా అవసరము. ఇంకోటి ఏంటంటే దళిత వర్గాలకు అవసరం అనమాట వాళ్ళ గురించి మాట్లాడటానికి. కాకపోతే ఏంటంటే సార్ నాకు అర్థం కానిది ఈ దళిత నాయకులు ఈ మధ్య ఎవరైతే మనం చూస్తా ఉన్నామో ఎక్కువగా సోషల్ మీడియాలో ఆ నాయకులకి ఎందుకో అంటే కొన్ని పదాలు మనం వాడలేము. ఒక చోట ఉండలేకపోతున్నారు అనమాట వాళ్ళు. ఈ రోజు ఇక్కడ ఉంటే రేపు పొద్దున ఇంకో చోట ఉంటున్నారు. సో ఇలాంటి వాళ్ళ మీద జనాలు ఎలా నమ్ముతారు అన్నది ఇంకో ఇంకో డౌట్ అనమాట. ఇప్పుడు మనం మహాసేన రాజేష్ చూసుకుందాం సార్. మహాసేన రాజేష్ అంతకుముందు వైఎస్ఆర్సీపీ పనిచేశాడు. తర్వాత ఓకే వైఎస్ఆర్సీపీ వాళ్ళు దళితులకు అన్యాయం చేశారని చెప్పి తెలుగుదేశానికి వచ్చారు. తెలుగుదేశానికి వచ్చేసి ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో పీ గన్నవరం సీటు కూడా తీసుకున్నారు. కానీ కొన్ని రాజకీయ కారణాల వల్ల మళ్ళీ సీటు ఆయనే వదులుకున్నాడు. మళ్ళా ఇప్పుడు నన్ను తెలుగుదేశం వాళ్ళు అన్యాయం చేశారని చెప్పి నేను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పి ఒక స్టేట్మెంట్లు ఇచ్చాడు. మళ్ళీ ఈ రోజు వచ్చేసి లేదు నేను చేయట్లేదు, నేను తెలుగుదేశంతోనే ఉంటున్నాడు అని చెప్తారు. సో ఇలా రోజుకు ఒక మాట మాట్లాడే ఈ నాయకులని అసలు దళిత వర్గాలైనా వీళ్ళని నమ్ముకొని వీళ్ళ వెనకాల ర్యాలీ ఎలా అవుతాయి? అలాంటప్పుడు అసలు పార్టీలు వీళ్ళని ఎందుకు నమ్మాలి? ఇంకొక ఆయన కనీసం ఈయన అనుకోండి, ఈయన కంప్లీట్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ తోనే వచ్చాడు. అంత చదువు కూడా లేదు. అలా ఇంకొకళ్ళు మేధావి వర్గం నుంచి తీసుకుందాం. మేధావి వర్గం నుంచి తీసుకుంటే జడా శ్రవణ్ కుమార్. జడా శ్రవణ్ కుమార్ ఆయన ఒక రిటైర్డ్ జడ్జి. సో జడ్జి అంటే ఆయనకి కంపల్సరీ తెలిసి ఉండాలి ఏది తప్పు ఏది రాంగ్. సో ఏది రైట్ ఏది రాంగ్ అని జడ్జి చేయగలిగే కెపాసిటీ ఉండాలి. సో ఆయన కూడా మనం చూసాం పోయినసారి విపరీతంగా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు తెలుగుదేశం ఎప్పుడైతే మళ్ళీ ప్రతిపక్షంకి వచ్చిందో వైఎస్ఆర్సీపీ మీద ఫైట్ చేస్తా తెలుగుదేశానికి సపోర్ట్గా చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారు. తెలుగుదేశంతో కలిసి చాలా పోరాటాలు చేశారు. ఆయన తెలుగుదేశం నుంచి కూడా మనం తాడికొండ కాన్స్టిట్యున్సీలో సీట్ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఆయన ప్లేట్ మార్చేసి వైఎస్ఆర్సీపీ ప్రోగా జగన్మోహన్ రెడ్డిని పొగుడుతా చంద్రబాబుని తిడతా స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు. అండ్ అలాగే లోకేష్ మీద పోటీ కూడా చేస్తున్నారు. సో ఇలా అంటే చదువుకున్న వాళ్ళు ఒకళ్ళు, మాస్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు ఒకళ్ళు, ఇద్దరు కూడా వాళ్ళ స్టేట్మెంట్స్ కానీ వాళ్ళ స్టాండ్లు కానీ చూసుకుంటే మాత్రం చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. సో దళిత నాయకులు అందరూ కూడా ఇలాగే ఉంటున్నారా? అసలు మనం దళితుల్లో నుంచి ఒక మంచి నాయకులు ఇన్స్పైరింగ్ లీడర్స్ రావట్లేదా? ఎందుకంటే ఒకప్పుడు మనకు ఉన్నారు, కానీ ఇప్పుడు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జూర్పూడి ప్రభాకర్ గారు ఇలాంటి అందరిని తీసుకున్నా సరే ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి అయిపోయింది. ఎందుకు ఇలా సార్? ఇక్కడ దళితులు, దళిత నాయకులు, ఇక్కడ మీరు రెండు తేడా తెలుసుకోవాలి సార్. దళితులు, దళిత నాయకులు. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినటువంటి రెండు పేర్లు, అటు మహాసేన రాజేష్ కానీ, ఇటు జడా శ్రవణ్ కుమార్ గాని. వీళ్ళు దళితులే కానీ దళిత నాయకులు కాదు. వీళ్ళు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. వీళ్ళు దళిత ఉద్యమాలని లేదంటే దళిత కాన్సెప్ట్ ని తీసుకున్నది ఎప్పుడంటే అంతా 2018, 19 తర్వాత వీళ్ళకి చాలా బర్డ్స్ అండ్ వీళ్ళు దళిత ఉద్యమాల్లో. ఓకే. వీళ్ళు ఒక 5-6 సంవత్సరాలు బట్టే ఈ దళితుల పేరు మీద నడుస్తూ ఉన్నారు. మనం ఇద్దరిని వేరువేరుగా మాట్లాడుకుంటే మహాసేన రాజేష్ కోసం మొత్తం మీరు చెప్పేశారు. అతను ఎప్పుడు కూడా దళితుల పక్షాన పెద్ద పెద్ద ఉద్యమాలు ఏం చేయలేదు, భూ పోరాటాలు చేయలేదు, ఏమీ చేయలేదు. అతను పక్కన ఊర్లోనే ఒక దళితుడిని చంపేసినటువంటి ఎమ్మెల్సీ ఉంటే కనీసం ఆ ఊరిపై ఒక ధర్నా కూడా చేయలేదు. అంటే దళితుల పక్షాన పోరాడేవాడు దళిత నాయకుడు సార్. దళితుల కోసం మాట్లాడేవాడు దళిత నాయకుడు కాదు. మాట్లాడడం వేరు, ఉద్యమాలు చేయడం వేరు సార్. సో అతను ఎలాంటి ఉద్యమాలు చేయలేదు. ఎక్కడైనా ఏదైనా అన్యాయం ఎక్కడికైనా జరిగితే వెళ్ళి అటెండెన్స్ చేసుకుని వస్తారు అంతే. ఈ ఏళ్ళు వేరు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇతను సోషల్ మీడియాని బాగా ప్రమోట్ చేసుకున్నాడు మహాసేన రాజేష్ అన్నవాడు. అతనికి ఎథిక్స్ లేవు, కేసులు చాలా ఉన్నాయి, వాల్యూస్ లేవు. అతని వెనకాల ఒక పట్టుమని ఒక 100-200 మంది దళితులు లేరు. కాబట్టి అతను దళిత నాయకుడు కాదు. దళితుడు ఎంత నాయకుడు కావాలనుకున్న దళితుడు అంత. అందువల్ల అతను ఫెయిల్ అయ్యాడు. అతను పక్కకు పెట్టాడు. అంటే ఫ్యూచర్లో ఏమవుతుందో మనకు తెలియదు. ఇప్పటి వరకు అతను ఆ స్థాయికి వెళ్ళి కింద పడ్డ కారణం అతను దళిత నాయకుడు కాకపోవడమే. ఓకే సార్. ఇక జడా శ్రవణ్ కుమార్ గారి గురించి చెప్తున్నాను. ఆయన రిటైర్డ్ జడ్జి అంటే ఆయన అదే రాజీనామా చేసి వచ్చాడు. ఎందుకు రాజీనామా చేసి వచ్చారనేది ఎవరికి తెలియదు. సరే, వచ్చిన తర్వాత ఆయన 2018లోనే ముందడుగానే ఒక పార్టీ పెట్టాడు. జడ్జిలందరికీ కూడా సార్ కామన్ గా పీపుల్లో ఉండే ఇష్యూస్ తెలియదు. ఆ పీనల్ కోడ్ లో ఉన్న ప్రతి ఓడు ఆయన చెప్పగలడు. కానీ పబ్లిక్ పల్స్ జడా శ్రవణ్ కుమార్ గారికి తెలియకపోవడం వల్ల తనకేదో నేను జడ్జి కాబట్టి నేను బయటకు వస్తే నా వెనకాల కొన్ని లక్షల మంది వచ్చేస్తారని ఆయన ఊహించుకుని వచ్చేసాడు రాజకీయాల్లో. కానీ ఆయనకన్నా ముందు చాలా గొప్ప గొప్ప జడ్జిలు, హైకోర్టు జడ్జి
పనిచేసినట్టు బాలయోగి గారు కూడా రాజకీయాల్లో ట్రై చేశాడు సార్. ఆయన మరి హైకోర్టు జడ్జికి రాజీనామా చేసి పార్టీ టికెట్ కోసం ట్రై చేశాడు అన్ని పార్టీల్లో. రాకపోతే మళ్ళీ రాష్ట్రపతి ఇన్ఫ్లుయెన్స్ తో మళ్ళీ హైకోర్టు జడ్జిగా జాయిన్ అయ్యి రిటైర్డ్ అయ్యాడు. అంత ఆయనకన్నా ముందు చాలా మంది ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్. సో ఈయనకి ఏంటంటే పబ్లిక్ పల్స్ కానీ దళిత ఉద్యమాలకు సంబంధించి పల్స్ కానీ జడ శ్రవణ్ కుమార్ గారికి తెలియదు. ఈయన దళితుడు రిటైర్డ్ జడ్జి అంతే, దళిత నాయకుడు కాదు వీళ్ళిద్దరు. ఈ క్లారిటీ తెలుసుకోండి. దళిత నాయకుడు అంటే ఏంటంటే సార్, కత్తి పద్మారావు గారు, కొర్రె వినయ్ కుమార్, జూపుడు ప్రభాకర్, కారెం శివాజీ, అద్దంకి దయాకర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మహారాజ్, ఇంకా చాలా మంది. ఇంకా మీకు కృష్ణా ఈ ఆంధ్రప్రదేశ్ లో చెప్పాలంటే జిల్లాకు ఒక 10-20 మంది నాయకులు ఉన్నారు సార్, దళిత నాయకులు. వాళ్ళు ప్రజా పోరాటాలు చేస్తారు, భూ పోరాటాలు చేశారు, దళితులకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళ పక్షాన ఆయా గ్రామాల్లో కొన్ని వందల రోజులు ఉండి వాళ్ళకి న్యాయం జరగడానికి తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఈ దళితుల పక్షాన నిలబడి వాళ్ళ జీవితాలను కోల్పోయిన దళిత నాయకులు చాలా మంది ఉన్నారు ఇప్పటికీ కూడా. అంటే మంచి నాలెడ్జ్ లెవెల్స్ ఉండి, మంచి పోరాట పటం ఉండి, ఉద్యమాలు చేసి దళితుల కోసం మాట్లాడి దళితుల కోసం ధర్నాలు చేస్తున్న వాళ్ళు ఇప్పటికీ దళిత నాయకులుగా ఆయా గ్రామాల్లో, ఆయా మండలాల్లో, ఆయా ఊళ్ళలో, సిటీస్ లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు అనుకునే వీళ్ళిద్దరూ వేరు, ఒరిజినల్ గా దళిత నాయకత్వం వేరు. అందువల్ల వీళ్ళు సక్సెస్ కాలేకపోవడం కారణం ఏంటంటే దళిత ఉద్యమంలో ఉన్నటువంటి సోల్ వీళ్ళకి తెలియదు. ఆ సోల్ మిస్ అయ్యారు. అసలు దళితుల పక్షాన్ని పోరాటం చేసినట్టు దళిత నాయకుడు అనే విషయాన్ని వాళ్ళు మిస్ అయ్యి సోషల్ మీడియాలో ఫైట్ చేసేస్తే మొత్తం వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ వచ్చేస్తుంది అనుకుని అలా ఇన్ఫ్లుయెన్స్ సంపాదించి నాయకులతో మాట్లాడడం నేర్చుకుని, అంటే ఎంట్రీ అయ్యింది అది. సోషల్ మీడియా అనేది వీళ్ళిద్దరికీ కూడా, ఈయన సోషల్ మీడియాలోను శాటిలైట్ ఛానల్స్ లో మాట్లాడడం వల్ల జడ శ్రావణ్ కుమార్ గారికి, అలాగే మహాసేన రాజేష్ యూట్యూబ్, ఈ రెండు కూడా పెద్ద నాయకులతో, చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకులతో మాట్లాడే ఎంట్రీ కార్డుగా ఉపయోగపడ్డాయి తప్పండి అవి వాళ్ళకి జనంలో ఈ ప్రాధాన్యత లేదు. ఆ ఒక 20-30 మంది వాళ్ళ చుట్టూ పెట్టుకుంటారు, ఆ 30-40 మందితోనే నడిపిస్తారు మొత్తం రాజకీయం. సోషల్ మీడియాలోనూ ప్రధానమైన టీవీల్లో చూసి వాళ్ళు గొప్ప నాయకులు అనేసుకుంటే అది దళిత నాయకత్వం కాదు. వాళ్ళు దళితులు నాయకులు అవ్వాలనుకున్నారు అంతే. దళిత నాయకులు ఒరిజినల్ గా వేరున్నారు. వాళ్ళని ప్రధాన పార్టీలు గుర్తించవు, దగ్గరకు రానివ్వు. సరే మామూలు సాధారణ ఇప్పుడు హత్యలు చేసే వాడికి ఎమ్మెల్సీ ఇచ్చారు సార్, పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేరు. ఎవరు? అనంతబాబు. అనంతబాబు అనేవాడు ఎలాంటి వాడు అందరికీ తెలుసు. అతను కథనాలు వచ్చినాయి, స్మగ్లర్ అని, అడవులో మొత్తం అన్ని అమ్మేసుకున్నాడని, ఇవి ఏమైనా వచ్చినాయి. తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక మర్డర్ చేశాడు. అతను ఎమ్మెల్సీగా కంటిన్యూ చేస్తున్నాడు. కానీ కత్తి పద్మారావు గారు లాంటి ఎంత గొప్ప నాయకుడు సార్. ఆంధ్రప్రదేశ్ లో కత్తి పద్మారావు తెలియని వాడు ఎంతమంది ఉన్నారు సార్, అందరికీ తెలుసు. మరి ఆయనకు ఒక ఎమ్మెల్సీ ఎవరు? ఏ పార్టీ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? కాబట్టి గొప్ప గొప్ప దళిత నాయకుల్ని ప్రధాన పార్టీలు తొక్కేస్తాయి సార్, రాని. తెలంగాణలో అద్దంకి దయ్య గారికి సీట్ ఇచ్చారా సార్? అతను గొప్ప నాయకుడు. మొన్న ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారా? ఇవ్వలేదు సార్. రాజ్యసభ ఎంపీ సీట్ ఇచ్చారా? ఇవ్వలేదు సార్. గొప్ప దళిత నాయకులకి, ప్రజల్లో ఉండి పోరాటం చేసే నాయకులకి అలాగే ప్రధాన పార్టీ కాంగ్రెస్ ని ఎన్నో సంవత్సరాల నుంచి నమ్ముకున్న ఆయనకి ఇవ్వకుండా ఎక్కడి నుంచో తీసుకొచ్చి కడియం శ్రీహరి కూతురికి ఇస్తున్నారు. అదే సార్ నేను చెప్పేది. ఇప్పుడు దళితుల్లో గొప్ప నాయకులకు కానీ సీట్లు ఇస్తే వాళ్ళు మాట వినరు, ఏకు మైకే కూర్చుంటారని చెప్తారు సార్. అందువల్ల ఈ జగన్మోహన్ రెడ్డే కాదు, చంద్రబాబు నాయుడు గారే కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా సరే దళితుల్లో ప్రజాదరణ కలిగినటువంటి నాయకులకు సీట్లు ఇవ్వరు. అదే దళితుల్లో డబ్బులు ఉన్నవాడుకో లేదంటే నాన్ లోకల్ను తీసుకొచ్చి ప్రోత్సహిస్తారు అనుకుని వాళ్ళ మాట వినేవాడిని ఎదగినవు, దళిత నాయకత్వాన్ని ఎదగను. అందువల్ల ఇలాంటి వాళ్ళు వస్తారు. నెక్స్ట్ టైం మళ్ళీ వాళ్ళకి వేరే కాన్స్టిట్యున్సీ ఇస్తారు, మళ్ళీ వేరే నియోజకవర్గానికి వాళ్ళని పంపించేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 29 నియోజకవర్గాల్లోనూ 23 నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్ మార్చేశారంటే దాని అర్థం ఏంటి? దళితులకు ప్రాధాన్యత లేదని. అదే అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం కావాలంటే పక్క నియోజకవర్గాలు తీసుకెళ్లి సీట్ ఇచ్చాడు. ఒక్క ఎస్సీ కన్నా పక్క నియోజకవర్గాన్ని తీసుకెళ్లి సీట్ ఇచ్చాడండి. విజయవాడ పశ్చిమలో అన్ఫిట్ అని భావించినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ తీసుకొచ్చి వెస్ట్ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో సీట్ ఇచ్చాడు. ఇలాగ ఎంతో మంది ఎమ్మెల్యేలను, అగ్రవర్ణాలని మాత్రమే వేరే నియోజకవర్గాలు పంపించగలిగారు. ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఒక్క అభ్యర్థినన్నా
ఇక్కడ నువ్వు పని చేయవు, వేరే చోట సీట్ ఇచ్చారని లేదుగా, ఇవ్వలే. సో అందువల్ల ఏంటంటే మంచి నాయకుడిగా ఎదుగుతున్న దళితులను ఎవ్వరిని కూడా, దళితులైన గొప్ప నాయకుల్ని ప్రధాన పార్టీలు స్వాగతించవు. ఇలా సోషల్ మీడియా ప్రమోషన్ చేసుకున్న వాళ్ళని, ఇలాంటి వాళ్ళ మాత్రం ప్రోత్సహించడానికి ట్రై చేసాయి. అయితే వీళ్ళకి ప్రజల్లో పట్టలేదు కాబట్టి అవకాశాలు కోల్పోయారు అంతే. కానీ ఇది నిజంగా చాలా ఆలోచించాల్సిన విషయం సార్. ఎందుకంటే ఒకటి, మనకి దళిత నాయకుల్ని కాన్స్టిట్యున్సీలు మార్చడం అనేది మాత్రం నిజంగా చాలా తప్పు. ఎందుకంటే మనం ఒక చోట ఆ నాయకత్వాన్ని పెంపొందించుకుంటే వాళ్ళు ఇప్పుడు మనం చూస్తుంటాం కదా సార్. ఇప్పుడు పులివెందల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చి పోటీ చేస్తారా? ఎన్ని తరాలుగా వాళ్ళు పులివెందుల్లో పోటీ చేస్తున్నారు? ఎందుకు పోటీ చేస్తున్నారు? వాళ్ళు ఒక క్యాడర్ నిర్మించుకున్నారు తరతరాలుగా. సో వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు కానీ ఏదైనా సరే అది నాయకత్వాన్ని పెంపొందించుకున్నారు. అలాగే దళిత నాయకులకు మాత్రం ఎవరు కూడా ఆపర్చునిటీ ఇవ్వట్ల. అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ప్రతి పార్టీ కూడా వాళ్ళని మారుస్తూ ఉందన్నమాట కాన్స్టిట్యున్సీలు. నేను వంగలపూడి అనిత గారితో మాట్లాడినప్పుడు, మిగతా వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా అందరూ ఈ పాయింట్ రైజ్ చేశారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం దాన్ని వాళ్ళ కన్వీనియన్స్ గా ఇగ్నోర్ చేస్తున్నారు. సో దీని వ్యతిరేకంగా మాత్రం దళిత నాయకులు అందరూ కూడా ముక్కముడిగా పోరాడాలి, పార్టీలకు అతీతంగా. సో వాటిలో కూడా మనం మేబీ ఎందుకో అంటే ఇప్పుడు చెప్పండి, ఎలా అయితే ఫిక్స్డ్ కాన్స్టిట్యున్సీలు సాధించుకున్నారో అలాగే నాయకులు కూడా మేము ఒకసారి పోటీ చేసామంటే గెలిచిన వాళ్ళని మాత్రం మార్చకూడదండి. ఓడిపోయిన వాళ్ళని మార్చుకో, తప్పులేదు. గెలిచిన వాళ్ళని ఎందుకు మార్చడం? ఆల్రెడీ ఒకసారి గెలిచినాక నెక్స్ట్ టైం ఎందుకు మారుస్తావు నువ్వు వాళ్ళని? సో మారిస్తే మార్చకపోతే ముదిరిపోతుంది సార్. అదే. దళిత నాయకత్వాన్ని దగ్గర పెట్టుకోవడానికి ఎవరు చూడరు సార్. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరు చూడరండి. అందువల్ల జరుగుతున్నటువంటి నష్టం ఏంటంటే దళితుల్లో నిజంగా ఫైట్ చేసిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. పీ కన్నవరం చాలా నియోజకవర్గం జనం తరపున ఫైట్ చేసిన నాయకులు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఒకటి మనం వాళ్ళకన్నా హీనమైనటువంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ అలాంటి నియోజకవర్గాల్లో పోటీ పడుతుంది. మన కృష్ణా జిల్లాలో చూసుకుంటే మాత్రం పామరులో మాత్రం కంటిన్యూస్ గా ఆయనకే ఇస్తా ఉన్నారు తెలుగుదేశం నుంచి. అలాగే మనకి అవును, వరలరామయ్య గారికో వాళ్ళ కుటుంబానికో కంటిన్యూస్ గా ఇస్తున్నారు. అలాగే మనం నందిగామలో కూడా చూసాం, వాళ్ళకు కూడా కంటిన్యూస్ గా ఇస్తా ఉన్నారు. సో అలా ప్రతి చోట రావట్లేదు కానీ కొన్ని చోట్ల మాత్రం అది జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. సార్ థ్యాంక్ యూ.